అది ఒక అద్భుతమైన సాయంత్రం. వందలాది మందితో నిండిన అందమైన హాలులో ప్రతిష్టాత్మకమైన కళా పురస్కారాల కార్యక్రమం జరుగుతోంది. ఒక చిన్న కుర్రాడు తన తల్లి పక్కన కూర్చున్నాడు. అతను జాతీయ స్థాయి పిల్లల చిత్రలేఖనం పోటీలలో ఫైనల్ లిస్టులో ఒకడు. తల్లి తన కొడుకును గర్వంగా చూసింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కూడా అసాధారణమైన చిత్రకారిణి. కాని బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆమె తన బిడ్డను పెంచడానికి ఆ కలను వదులుకుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ చిన్న కుర్రాడు సహజంగానే చిత్రలేఖనం నేర్చుకున్నాడు. తల్లి అతనికి ఆ చిత్రలేఖనం నేర్చుకోవడంలో సహాయం చేసింది. ఆ కుర్రాడు అన్నింటినీ నేర్చుకున్నాడు. అతను మాయాజాలంలా చిత్రించాడు. అతను బ్రష్ పట్టుకున్న ప్రతిసారీ తల్లి అతని ప్రతిభను చూసి ఎంతో గర్వించింది. అతని చిత్రలేఖనం కలను నిజం చేయటానికి సాధ్యమైనదంతా చేసింది. ఆ రాత్రి ఫలితాలు ప్రకటించబడాలి. యాంకర్ విజేత పేరును ప్రకటించగానే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ పేరు ఆ హాలులో ప్రతిధ్వనించింది. అది కుర్రాడి పేరు కాదు, అతని తల్లి పేరు. తల్లి స్తంభించిపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి. ప్రజలు అయోమయంలో చూశారు. కుర్రాడు ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని పైకి వెళ్లమని ప్రోత్సహించాడు. వారు కలిసి వేదికపైకి నడిచారు. హాలు చప్పట్లతో మారుమ్రోగింది. తల్లి ఏడుపు ఆపలేకపోయింది. ట్రోఫీని అందజేసినప్పుడు కుమారుడు మైకులోకి వంగి ఇలా అన్నాడు, నా కోసం నా తల్లి అన్నింటినీ వదులుకుంది. ఇది ఆమె కళ. ఆమె సంవత్సరాలుగా బ్రష్ పట్టుకోకపోయినా నేను వేసిన ప్రతి చిత్రాన్ని ఆమె చేతులే తీర్చిదిద్దాయి. అతను కాసేపు ఆగాడు. నేను గెలిస్తే నా పేరుకు బదులుగా నా తల్లి పేరును ప్రకటించమని అభ్యర్థించాను. నా అభ్యర్థనను అంగీకరించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఆమె తన కోసం సంవత్సరాల క్రితం ఊహించి ఉండవలసిన ఈ క్షణాన్ని అనుభవించాలని నేను కోరుకున్నాను. హాలు అంతా నిశ్శబ్దంగా మారింది. ఆ తరువాత అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. తల్లి మరియు కొడుకు ఇద్దరి ముఖాల నుండి కన్నీళ్లు కారుతుండగా వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. త్యాగాన్ని గౌరవించేవారు ఆ త్యాగానికి వారసులవుతారు.